ఆది కాండము పరిచయం. ఆది అనే పదానికి మూలం లేక మొదలు అనే అర్థం. ఈ పుస్తకం విశ్వ సృష్టి గురించి, మానవ జాతి ఆరంభం గురించి, లోకంలో పాపం, శ్రమ మొదలు కావడం గురించి వివరిస్తోంది. ఇంకా ఈ పుస్తకం దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించాడో వివరిస్తోంది. విషయ సూచిక: విశ్వం మరియు మానవుడు సృష్టి వృత్తాంతం. 1వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం. పాపం మరియు శ్రమ ఆరంభం 3వ అధ్యాయం 1 నుంచి 24 వచనాలు. ఆదాము నుంచి నోవాహు వరకు 4వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనములు, 4వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 32వ వచనం. నోవాహు మరియు జలప్రళయం 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనము, 6వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 32వ వచనం వరకు. బాబేలు గోపురం 11వ అధ్యాయం 1 నుంచి 9 వచనములు. షేము నుంచి అబ్రాము వరకు 11వ అధ్యాయం 10 నుంచి 32 వచనములు. పితరులు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు 12వ అధ్యాయం 1 నుంచి 1వ వచనం, 35 29 వచనం. ఏశావు వంశస్థులు 36వ అధ్యాయం 1 నుంచి 43 వచనములు. యోసేపు మరియు అతని అన్నదమ్ములు 37వ అధ్యాయం 1 నుంచి 45 వచనములు, 28వ అధ్యాయం. ఐగుప్తులో ఇశ్రాయేలీలు 46వ అధ్యాయం 1 నుంచి 50వ అధ్యాయం 26 వచనం వరకు. నిర్గమాకాండం పరిచయం. బయలుదేరడం అర్థాన్నిచ్చే ఈ పుస్తకం ఇశ్రాయేలు చరిత్రలోని ప్రముఖ సంఘటనలను తెలియజేస్తుంది. ఆ సంఘటనలు: ఐగుప్తులో దాసులుగా ఉన్న హెబ్రీలు అక్కడ నుంచి బయలుదేరడం, సినాయి పర్వతానికి ప్రయాణం మరియు దేవుడు తన ప్రజతో చేసిన నిబంధన. విషయ సూచిక: ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి విడుదల పొందటం. 1వ అధ్యాయం 1 నుంచి 15-21. ఐగుప్తులో బానిసలు 1వ అధ్యాయం 1 నుంచి 22. మోషే పుట్టుక మరియు తొలి జీవితం 2వ అధ్యాయం 1 నుంచి 4:31. మోషే మరియు అహరోను ఐగుప్తు రాజు ఎదుటకు వెళ్ళటం 5వ అధ్యాయం 1 నుంచి 11-10. పస్కా మరియు ఐగుప్తు నుంచి బయలుదేరడం 12వ అధ్యాయం 1 నుంచి 15-21. ఎర్ర సముద్రం నుండి సీనాయి పర్వతం వరకు 15వ అధ్యాయం 22-18-27. ధర్మశాస్త్రం మరియు నిబంధన 19వ అధ్యాయం 1 నుంచి 24-18. సాక్ష్యపు గుడారం మరియు ఆరాధన నియమాలు 25వ